వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టి తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటెడ్ థియరీ ఆర్ థియరీ ఆఫ్ కాంపిటీషన్ వీడియోస్లో కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ కన్స్ట్రక్షన్ ఎగ్జాంపుల్ 4 డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే అలాగే ఈ కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో అసలు కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటే ఏంటి? కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ద 4 టపుల్స్ G equal to V T P S, where V is the set of the variables or non-terminals and T is the set of the terminals and P is the set of the production rules and S is the start symbol. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆ ఎగ్జాంపుల్కి కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ జనరేట్ చేయాలి. మనకి ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ ఇచ్చారు. ఆ లాంగ్వేజ్లో ఏముంది? L equal to WCW power R, where W belongs to A, B power N. అంటే ఏంటి? ఎనీ ఇప్పుడు ఏముంది? డబ్ల్యూ మీన్స్ నథింగ్ బట్ ద స్ట్రింగ్ అనుకోండి. సో ఏదైనా లేకపోతే సింబల్స్ అనుకోండి. ఇప్పుడు ఏమున్నాయి? ఏదైనా ఒక స్ట్రింగ్ మధ్యలో సి. ఈ స్ట్రింగ్ దేంతో జనరేట్ అవుతుంది? ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ బీస్ దాంతో జనరేట్ అవుతుంది. మధ్యలో సి ఉంది, సి సింబల్ ఉంది. అండ్ దెన్ రివర్స్ ఆఫ్ దిస్ స్ట్రింగ్. ఈ స్ట్రింగ్కి ఇప్పుడు మొదటి రాసిన స్ట్రింగ్కి రివర్స్ ఉంటుంది, మధ్యలో సి ఉంటుంది. మన లాంగ్వేజ్ ఇలా ఉంది. దానికి రెగ్యులర్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అనేది జనరేట్ చేయాలి. సో ఇప్పుడు కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ దీనికి ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అసలు ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మనకి ఇన్పుట్ ఇచ్చిన ఈ డబ్ల్యూ అనేది దేని మీద ఉన్నాయి? ఏబి మీద ఉన్నాయి. సో ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ బీస్ ఉండొచ్చు, మధ్యలో సి ఉండాలి. సో ఫస్ట్ ఉన్న దానికి రివర్స్ ఉండాలి. సో అది. సో ఎగ్జాంపుల్ స్ట్రింగ్స్ ఏమేమి అవచ్చు చూడండి. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబి, మధ్యలో సి ఉండాలి, దీనికి రివర్స్ ఉండాలి బిఏ, ఇలా ఉండొచ్చు కదా. లేకపోతే ఇంకొక స్ట్రింగ్ చూడండి, ఏబిబి, మధ్యలో ఏమి ఉండాలి? సి ఉండాలి. నెక్స్ట్ ఏ ఉండాలి? దీనికి రివర్స్ ఉండాలి, అంటే బిబిఏ అవుతుంది. సో ఈ విధంగా ఉండాలి. దీనికి కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ జనరేట్ చేయాలి. ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రొడక్షన్ రూల్స్ రాస్తే మనం తర్వాత కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అనేది జనరేట్ చేసుకున్నాం. సో సమ్ టైమ్స్ ఇక్కడ ఆర్ బదులు టీ అని కూడా అనొచ్చు. ఆర్ మీన్స్ రివర్స్, టీ మీన్స్ ట్రాన్స్పోజ్. రెండింటి మీనింగ్ సేమే ఉంటుంది ఇక్కడ. ఓకే, డబ్ల్యూ పవర్ టీ అన్న సేమ్ వస్తుంది సొల్యూషన్. సో ఫస్ట్ సెట్ ఆఫ్ ద ప్రొడక్షన్ రూల్స్ రాద్దాం. సో ఫస్ట్ ఏదైనా స్టార్టింగ్ సింబల్ ఎస్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎస్ స్టాండ్స్ టు. ఇప్పుడు ఇది చూడండి, అయితే ఇప్పుడు మనకి ఇన్పుట్ సింబల్స్ ఏబి, ఇంకొకటి సి. సి ఎప్పుడు ఏముంది? మిడిల్లో ఉంది. సి ఎప్పుడు ఏముంది? మిడిల్లో ఉంది కదా. సో అయితే ఏతో స్టార్ట్ అవుతుంది, లేకపోతే బితో స్టార్ట్ అవుతుంది, అంతే కదా. సో దాని గురించి ఇప్పుడు ఫస్ట్ సింబల్ ఏ అయితే లాస్ట్ సింబల్ కూడా ఏ అవుతుంది చూడండి. ఇప్పుడు ఈ ఫస్ట్ సింబల్ రిమూవ్ చేసేసాం అనుకోండి, నెక్స్ట్ రిమైనింగ్ 2 సింబల్స్ కూడా సేమ్. ఎందుకంటే ఇది రివర్స్ ఆర్ ట్రాన్స్పోజ్ కదా. ఈ స్ట్రింగ్కి నెక్స్ట్ రాసిన స్ట్రింగ్ రివర్స్ ఆర్ ట్రాన్స్పోజ్ కాబట్టి ఫస్ట్ సింబల్ ఏది ఉందో లాస్ట్ సింబల్ కూడా అదే ఉంది. సో ఫస్ట్ సింబల్ రిమూవ్ చేస్తే రిమైనింగ్ స్ట్రింగ్లో కూడా ఫస్ట్ సింబల్ ఏది ఉందో లాస్ట్ సింబల్ కూడా అదే ఉంది. సో అందుకని ఇప్పుడు మన స్టార్టింగ్ సింబల్ ఏం రాయొచ్చు? ఏ, మళ్ళీ లాస్ట్లో కూడా స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ ఏ, మధ్యలో ఏదైనా స్ట్రింగ్ ఉండొచ్చు. సో అందుకని ఈ ఎస్ స్టాండ్స్ టు ఏఎస్ఏ ఒక ప్రొడక్షన్. సిమిలర్లీ ఇక్కడ బి ఉందనుకోండి, ఫస్ట్ లాస్ట్లో కూడా ఇప్పుడు ఈ సింబల్ రిమూవ్ చేసేయండి. ఇప్పుడు ఏముంది? బిసిబి ఉంది కదా. అంటే ఫస్ట్ బి ఉంది, మళ్ళీ లాస్ట్లో బి ఉంది, మధ్యలో సమ్ స్ట్రింగ్ ఉంది. సో దాని గురించి బిఎస్బి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఇది ఈ ప్రొడక్షన్ రావాలనుకోండి, ఈ స్ట్రింగ్ రావాలనుకోండి. నా స్ట్రింగ్ ఏంటి? ఏబిసిబిఏ. నేను స్టార్ట్ సింబల్తో స్టార్ట్ చేస్తా. ఏం రాశాను? ఏఎస్ఏ. మళ్ళీ నెక్స్ట్ ఏం రావాలి నాకు? బిసిబి రావాలి. సో ఈ ఎస్ ప్లస్లో నేను ఏం పెట్టచ్చు? బిఎస్బి పెట్టచ్చు. బిఎస్బి. ఇప్పుడు నాకు ఈ స్ట్రింగ్ రావాలనుకోండి, ఈ మధ్యలో ఏం రావాలి? సి రావాలి. అంటే ఎస్ ప్లస్లో ఏం రాయాలి? నేను సి రాయాలి. సో థర్డ్ ప్రొడక్షన్ వచ్చేసి ఎస్ స్టాండ్స్ టు సి. సో ఈ 3 ప్రొడక్షన్ రూల్స్ యూజ్ చేసుకుని మనం ఈ లాంగ్వేజ్లో ఏ స్ట్రింగ్ అయినా కూడా మనం జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది జనరేట్ చేయగలమో లేదో చూద్దాం. ఏబిబి సిబిబిఏ. సో ఫస్ట్ ఎస్ స్టాండ్స్ టు, ఫస్ట్ లాస్ట్ ఏ ఉన్నాయి కాబట్టి ఈ ప్రొడక్షన్ రూల్ యూజ్ చేసుకుంటాం. ఏఎస్ఏ. నెక్స్ట్ ఏముంది?
బి బి ఉంది, అందుకని ఎస్ స్టాండ్స్ టు బిఎస్బి ప్రొడక్షన్ రూల్ యూజ్ చేసుకుంటాం. బిఎస్బి తర్వాత ఏముంది, మళ్ళీ బీబీ ఉంది. సో అందుకని మళ్ళీ కూడా ఎస్ స్టాండ్స్ టు బిఎస్బి ప్రొడక్షన్ రూలే యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఏముంది, సి ఉంది, అంటే ఎస్ స్టాండ్స్ టు సి ప్రొడక్షన్ రూల్ యూజ్ చేసుకుంటాం. సో లెఫ్ట్ నుంచి రైట్కి రీడ్ చేయండి. ఏ బి బి సి బి బి ఏ. అర్థమైందా? వచ్చిందా మనకి? అంటే ఈ ప్రొడక్షన్ రూల్స్ ఆర్ కరెక్ట్. సో ఇప్పుడు మనకి ప్రొడక్షన్ రూల్స్ వచ్చేస్తుంది కాబట్టి గ్రామర్ జనరేట్ చేద్దాం. జీ ఈక్వల్ టు విటిపిఎస్ కదా, వి మీన్స్ సెట్ ఆఫ్ ద వేరియబుల్స్ ఆర్ నాన్ టర్మినల్స్. ఇక్కడ మనకి సెట్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ నాన్ టర్మినల్స్ ఏముంది, ఓన్లీ ఎస్. నెక్స్ట్ సెట్ ఆఫ్ ద టర్మినల్స్, టర్మినల్స్ ఏమున్నాయి, ఏ బి సి. నెక్స్ట్ ప్రొడక్షన్ రూల్స్ ఏమేమి ఉన్నాయి, ఎస్ స్టాండ్స్ టు ఏఎస్ఏ, ఎస్ స్టాండ్స్ టు బిఎస్బి, ఎస్ స్టాండ్స్ టు సి. నెక్స్ట్ స్టార్ట్, ఎస్ మీన్స్ starting symbol. So this is the required grammar for the given language WCW power R.